బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. అనురాధ గారు, గుడ్ ఈవినింగ్ అండి. మొత్తంగా చూస్తూ ఉన్నాం, ఏఐ రాకతో చాలా మంది అంటే ఇంజనీరింగ్ కాలేజీల నుంచి లక్షల మంది విద్యార్థులు వస్తున్నారు. కానీ ఒక సత్యాన్ని మనందరం కూడా ఒప్పుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. కాలేజీల్లో 4 ఇయర్స్ చదివిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కంపెనీకి వచ్చేసరికి సమ్ గ్యాప్ ఉంటుంది. సమ్ కాలేజ్కి కంపెనీకి వచ్చేసరికి సమ్ గ్యాప్ ఉంటుంది. మనం యూఎస్లో యూకేలో చూస్తూ ఉంటాం, ఫినిషింగ్ స్కూల్స్ అని ఉంటాయి. సో ఆ స్కూల్స్లో జాయిన్ అవుతూ ఉంటారు వాళ్ళు. ఈ గ్యాప్ని ఆ స్కూల్స్ ఫిల్ఫిల్ చేస్తూ ఉంటాయి. కానీ భారత్లో ఇప్పటి వరకు అటువంటి స్కూల్స్ ఇంకా రాలేదు. సో ఏంటి అసలు అంటే కాలేజీలు ఏ విధంగా అప్డేట్ అవ్వాలి, మన యూత్ ఖచ్చితంగా వచ్చే అప్డేటెడ్ వర్షన్స్ని అందుకోవాలి అంటే కాలేజీల్లో ఎటువంటి మార్పు రావాలి, పిల్లల్లో కూడా ఎటువంటి మార్పు రావాలంటారు? సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో కాలేజీల్లో ఉన్న కరికులం ఎప్పుడుదో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇది. ఇప్పుడు దాన్ని అప్డేట్ చేసి రీసెంట్ టెక్నాలజీస్ అన్ని ఇంక్లూడ్ చేసి ఇండస్ట్రీ వైజ్ లెవెల్లో మనం అప్డేట్ చేస్తే చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఓన్లీ అకాడమిక్స్ తో పాటు ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తూ రియల్ కంపెనీస్ తో ఇంటిగ్రేట్ అయి ఉండి, అంటే సెట్ ఆఫ్ కంపెనీస్ తో ఇంటిగ్రేట్ అయ్యి కాలేజెస్ వాళ్ళతో లైవ్ ప్రాజెక్ట్స్ చేయించి, సో ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్ స్టూడెంట్స్ కి నాలెడ్జ్ బిల్డ్ చేస్తే చాలా ఉపయోగపడుతుంది. సో అలాగే మల్టిపుల్ దాంట్లో కాకుండా ఓన్లీ సింగిల్ టాపిక్ తీసుకొని, ఫర్ సపోజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అందులోనే ఆ స్టూడెంట్ అన్నది స్పెషలైజేషన్ చేస్తూ అలా అందులో ఎక్స్పర్టైజ్ బిల్డ్ చేసుకొని ఫ్రమ్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ టాపిక్స్ వరకు స్కిల్ పెంచుకుంటే స్టూడెంట్స్ అన్నది చాలా చాలా డెవలప్ అవుతారు. అలాంగ్ విత్ అకాడమిక్స్ వాళ్ళు డిఫరెంట్ సో ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ ఉంటాయి, అలానే కొన్ని కంపెనీస్ ఫ్రీ టైం వర్క్ చేయడానికి ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దాంతో పాటు వాళ్ళు ఇలాంటి సర్టిఫికేషన్స్ ఇంటిగ్రేషన్స్ చేసి ఇవన్నీ చేస్తే వాడికి కూడా స్కిల్ పెరుగుతుంది, ఆ పర్టికులర్ స్టూడెంట్ అన్న వాడికి కూడా స్కిల్ పెరుగుతుంది అన్నమాట. సో దాని వల్ల ఏంటి అంటే హీ కెన్ ఈజీలీ గెట్ జాబ్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ హిస్ గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు, హీ కెన్ కంప్లీట్ ఇట్. ఫినిషింగ్ స్కూల్స్ అనేవి ఉంటాయి ఫారెన్ లో. అటువంటి ఫినిషింగ్ స్కూల్స్ అసలు ఇక్కడ ఎందుకు రావట్లేదు? ఆ దిశగా ప్రభుత్వాలు ఎందుకు ఆలోచన చేయట్లేదు? కంపెనీలను తీసుకురావటం, పెట్టుబడులు పెట్టించటం ఓకే, కానీ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ జాబులు చేయటం కన్నా మన పిల్లలు ముందు జాబ్ చేయాలి అంటే ఆ టెక్నాలజీ అనేది కంపల్సరీగా కావాలి. అండ్ సాఫ్ట్వేర్లో మీ అందరికీ తెలిసిందే, ఎవరు రికమెండ్ చేసినా ఒక సీట్ ఇప్పించగలరు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తన నాలెడ్జ్తో తను జాబ్ చేయాల్సి ఉంటుంది. అటువంటి స్కిల్స్ పెరగాలి అంటే ఫినిషింగ్ స్కూల్స్ రావాల్సిన అవసరం ఉందా? ఎందుకు ఫినిషింగ్ స్కూల్స్ అసలు భారత్లో రావట్లేదంటారు? ఖచ్చితంగా ఆ ఫినిషింగ్ స్కూల్స్ రావాలి అంటే, ఎందుకు అంటే ఇప్పుడు కాలేజెస్ లో కానీ స్కూల్స్ లో కానీ టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే చెప్తారు తప్ప, అండ్ యాక్టివిటీస్ అయినా ఎలా చెప్పాలి అంటే ఈ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఈ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. లాగా అయిపోతుంది. అదే మీరు వేరే కంట్రీలో చూస్తే అసైన్మెంట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి, డిఫరెంట్ గా ఉంటాయి, టాస్క్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ దే కెనాట్ గూగుల్ ఇట్ ఆర్ సంథింగ్, దే హ్యావ్ టు థింక్, ఆలోచించి వాళ్ళు చేయగలగాలి ఆ టాస్క్. సో దాని వల్ల స్టూడెంట్ లో ఆలోచించే క్యాపబిలిటీ కానీ లేదు, ఆ ప్రాసెస్ ని ఇన్వాల్వ్ అంటే కంప్లీట్ చేసే ప్రాసెస్ లో ఎలా చేయాలి అని చెప్పి రీసెర్చ్ చేస్తాడు. సో ఈ ప్రాసెస్ లో స్టూడెంట్ చాలా నేర్చుకుంటారు. ఇప్పుడు మన ఇండియాలో ఆ స్టాటిక్ కరికులం వల్ల ఏంటి అంటే స్టూడెంట్స్ ఇంకా అంత నేర్చుకోవట్లేదు. మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ స్టాటిక్ కరికులం పెట్టాయి, చాలా కొంతమందే అలా పెట్టారు. అదే చెప్పినట్టు మనం డిస్కస్ చేద్దాం. గౌతమ్ గారు, మొత్తంగా చూస్తూ ఉన్నాం, సో ఏఐ హబ్గా విశాఖ మారుతోంది. ఇది అందరికీ కూడా మనం హర్షించదగ్గ పరిణామమే. అంటే ఏఐ రాకతో ఒక్కసారిగా ఏం జరుగుతుంది? చాలా మందిలో అపోహ ఏంటి అంటే ఏఐ రాకతో జాబులు పోతాయి.